మీరు మీ పెట్ని బాగా లవ్ చేస్తున్నారా? కానీ ఇక్కడ క్వశ్చన్, కానీ మీరు మీ పెట్ కూడా మిమ్మల్ని ఎంత లవ్ చేస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ రామకృష్ణ, కన్సల్టెంట్ వెటనరీ ఫిజిషియన్ అండ్ సర్జన్, పెట్ పార్క్ క్లినిక్, బేగంపేట్, హైదరాబాద్. పెట్స్ ఏంటంటే మనలాగా మాట్లాడలేవు. సో అవేంటంటే కొన్ని రకాల బాడీ లాంగ్వేజ్, బాడీ సైన్స్తోని అవి మిమ్మల్ని ఎలా లవ్ చేస్తున్నాయి, ఎలా మిస్ అవుతున్నాయి అనేది మనకు చెప్తాయన్నమాట. సో అందులో కొన్ని మీకు ఇప్పుడు చెప్తాను. సో ఒకవేళ చాలాసార్లు ఏంటంటే మీరు ఎప్పుడైనా గమనించారా, పెట్ వచ్చి మీ పక్కనే కూర్చుంటుందా? సో అట్లా కూర్చుంటే మాత్రం అది మీరు ఒక ట్రస్టీగా, ఒక ట్రస్ట్ఫుల్ పర్సన్గా ఫీల్ అవుతుందని అర్థం. మీ పక్కన కూర్చుంటే అది ఒక సేఫ్ ప్లేస్ లాగా భావిస్తుందని అర్థం అనమాట. అదే ఒకవేళ మీరు ఎప్పుడైనా ఆఫీస్ నుండి కానివ్వండి బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత వెంటనే మీ పెట్టి మీ దగ్గరకు వచ్చి తోకూపుకుంటూ వచ్చి పైకి ఎగరడము, పైకి మీద పడ్డము, ఇలాంటివి ఏమైనా చేస్తుందా? సో అదేంటంటే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నానని మీకు చెప్తుందని అర్థం అనమాట అండి. ఎప్పుడైనా ఇంకోటి గమనించారా, ఎప్పుడైనా మీరు ఇంట్లో ఎక్కడికి వెళ్తున్నా కూడా పెట్టి మిమ్మల్ని ఫాలో అవ్వడము, చాలాసార్లు చాలామంది పెట్ ఓనర్స్ చెప్పేది ఏంటంటే ఈవెన్ బాత్రూమ్కి వెళ్ళినా వచ్చి బయటే కూర్చుంటుందని చెప్పేసి అంటారండి. సో దానికి అది చెప్పాలనుకుంటుంది అంటే అది ఒక బాండింగ్ కాదండి, మెయిన్గా సపరేషన్ యాంగ్జైటీ కాదండి, అది ఒక బాండింగ్ ఫీల్ అవుతుంది మీతోనే, అందుకోసం అలా చేస్తుందని అర్థం అనమాట. సో కొన్నిసార్లు ఏంటంటే పెట్స్ మీ మీద హెడ్ పెట్టేసుకొని బాడీ మీకు టచ్ అయ్యేలాగా ఉండేసి పడుకుంటుందా, రిలాక్స్ అవుతుందా? సో దానికి ఏంటంటే మీకు దాని ఎఫెక్షన్ చూపెట్టాలనుకుంటుందని అర్థం అనమాట అండి. అలాగే ఏంటంటే కొన్నిసార్లు ఏంటంటే మీరు చాలా బాధగా ఉన్నప్పుడు అది ఏమీ గొడవ చేయకుండా కామ్గా మీ పక్కన వచ్చి కూర్చుంటుందా? అదేంటంటే మీ ఎమోషన్స్ని అర్థం చేసుకుంటుందని అర్థం అండి. ఇంకొక విషయం, చాలాసార్లు ఏంటంటే పెట్ సైలెంట్గా ఐ కాంటాక్ట్ పెట్టి అలాగే చాలాసేపు చూడడానికి ట్రై చేస్తుందా? అదేంటంటే దానివల్ల జరిగేది ఏంటంటే ఇద్దరు బాడీస్లో, మీ బాడీలో అండ్ పెట్ బాడీలో కూడా ఆక్సిటోసిన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుందండి. ఇట్స్ ఏ లవ్ హార్మోన్ అనమాట. సో దీనివల్ల ఏంటంటే ఇద్దరి మధ్య కూడా బాండింగ్ అనేది పెరుగుతుంది. ద సేమ్ థింగ్ హ్యాపెన్స్ బిట్వీన్ మదర్ అండ్ చైల్డ్ ఆల్సో అండి. దీనివల్లనే ఆ ఐ కాంటాక్ట్ వల్లనే వాళ్ళ మధ్యలో ఏంటంటే ప్రేమ అనేది పెరుగుతుందండి. పెట్ పేరెంట్స్కి చెప్పాలనుకున్నది ఒకటే అండి, మీ పెట్స్కి కాస్ట్లీ గిఫ్ట్స్ అండ్ ఎక్స్పెన్సివ్ ట్రీట్స్ ఇలాంటివి ఇవ్వాల్సిన పని లేదండి. ఓన్లీ థింగ్ ఏంటంటే వాటికి కావాల్సినంత టైం ఇవ్వండి, వాటితో కావాల్సినంతసేపు ఆడుకోండి అండ్ వాటికి చూపెట్టాల్సినంత లవ్ చూపెట్టండి, ఇది సరిపోతుందండి. సో మీ పెట్టుకి మీరేంటంటే వాటి ప్రపంచంలో ఒక భాగం కాదండి, మీరు వాటి కంప్లీట్ ప్రపంచము, అది మనం దృష్టిలో పెట్టుకోవాలి. సో మీ పెట్ మీ పైన వాటి ప్రేమను ఎలా చూపిస్తుందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ పెట్ పార్క్ క్లినిక్.